హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈ రోజు రావణ్ 50th పార్ట్. మేడం, మీరేమంటున్నారు? ప్లీజ్, అలా జరగడానికి వీల్లేదు అని బాధగా అన్నాడు విక్కీ. విక్రమ్, ప్లీజ్ కామ్ డౌన్. ట్రై టు అండర్స్టాండ్. నీకు తెలుసు, మనం డాక్టర్స్ మే. ఈ పవిత్రమైన వృత్తిలో ఉన్న మనం ఏ పేషెంట్ అయినా బ్రతకడానికి లాస్ట్ 1% ఛాన్స్ ఉన్నా చివరి వరకు ప్రయత్నిస్తాం కదా. ఏ ఛాన్స్ లేనప్పుడే మనం హోప్ వదిలేయాలి అని పేషెంట్ రిలేటివ్స్ కి చెప్తాము. అలాంటిది నేను నీకు మేఘ్నా కండిషన్ గురించి ఇలా చెప్తున్నానంటే నీకు ఇప్పటికే అర్థం అవ్వాలి అంది ఎలీనా. ఎలీనా గారు కంప్లీట్ గా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుండడం విక్కీ కంగారు పడుతూ ఉండడంతో అక్కడ ఉన్న ఆర్కే అంకుల్ లలిత గారికి ఏం అర్థం కాలేదు. కానీ ఏదో ప్రాబ్లం ఉందని అయితే అర్థమయ్యింది. టెన్షన్ తో భయపడుతూ ఎలీనా ముందుకు వచ్చి, ప్లీజ్ డాక్టర్ గారు, ఎలాగైనా మా అమ్మాయిని కాపాడండి. మేము తన మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాము. మా అమ్మాయికి ఏమైనా అయితే మేం బ్రతకలేము అన్నాడు ఆర్కే అంకుల్ బాధగా. కానీ ఎలీనా గారికి వారి మాటలేమీ అర్థం కాలేదు. వాళ్ళు తెలుగులో చెప్పడం వల్ల ఎలీనా కన్ఫ్యూజన్ గా చూసింది విక్కీ వైపు. విక్కీ ఏం మాట్లాడకుండా ఉన్నాడు సైలెంట్ గా, తల పట్టుకుని ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. విక్కీ మౌనంగా ఉండడం చూసిన ఎలీనా మరోసారి అతన్ని కదిలిస్తూ, కమాన్ విక్కీ, నువ్వు త్వరగా నీ నిర్ణయం ఏదో తీసుకుని నో అబ్జెక్షన్ ఫామ్ మీద సైన్ చేసేస్తే నేను ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఆలస్యం చేసే కొద్దీ మేఘ్నా కండిషన్ మరింత క్రిటికల్ అవుతుంది అని చెప్పింది ఎలీనా. విక్రమ్ పరిస్థితి ఎటు తేల్చుకోలేకుండా ఉంది ఇప్పుడు. అతనికి ఇద్దరు ప్రీషియస్లే, కానీ ఇద్దరిలో ఏ ఒక్కరిని వదులుకోలేడు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది. ఎవరినో ఒక్కరిని కోరుకోవాలి, ఒకరిని వదులుకోవాలి. బాబు విక్కీ, ఏమంటున్నారు ఆవిడ? ప్లీజ్ నా కూతుర్ని దూరం చెయ్యొద్దు, ఎలాగైనా నా కూతుర్ని బ్రతికించమని చెప్పు అని ఆవిడ కాళ్ళు పట్టుకుంటాను అంటూ లలిత ఎలీనా గారి కాళ్ళ మీద పడిపోతుంటే విక్రమ్, రామకృష్ణ అంకుల్ కూడా ఆవిడకు చేతులెత్తి దండం పెడుతూ, ప్లీజ్ మేడం, మా అమ్మాయిని కాపాడండి అని బతిమలాడుతున్నాడు. ఎలీనాకు వాళ్ళ భాష అర్థం కాకపోయినా వారి బాధల్లో భావం మాత్రం అర్థం అవడంతో, ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్, ప్లీజ్ మీరు బాధపడొద్దు అని ఇంగ్లీష్ లో చెప్పి విక్కీ వైపు చూసి అతను ఇంకా ఆలోచనలోనే ఉండడంతో, విక్కీ త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకో, బికాస్ ఆఫ్ యువర్ ది హస్బెండ్ ఆఫ్ మేఘనా. సో తనకి ఏ మేజర్ సర్జరీ చేయాలన్నా ఖచ్చితంగా నీ పర్మిషన్ కావాలి. నువ్వు ఇంకా ఇంకా ఇలా ఆలోచనలతో టైం వేస్ట్ చేస్తూ ఉంటే తల్లి బిడ్డ ఇద్దరిలో ఏ ఒక్కరిని కూడా మనం సేవ్ చేయలేము. ప్లీజ్ విక్కీ, డెసిషన్ తీసుకో అని తొందర చేసింది ఎలీనా మళ్ళీ. ఆర్కే అంకుల్ కోపంగా విక్కీ కాలర్ పట్టుకుని, తనేం అడుగుతుందిరా? నా కూతురికి ఏం జరిగిందో చెప్పు, తొందరగా చెప్పు, నా కూతుర్ని బతికించమని చెప్పరా అని గట్టిగా అతని కాలర్ పట్టి ఊపేస్తున్నాడు. విక్రమ్ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. అసలు తన బాధని అక్కడ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఎవరికి అక్కడ తన బాధ అర్థం కావడం లేదు. ప్లీజ్ మేడం, నాకు నా మేఘ్నా, నా బేబీ ఇద్దరు కావాలి. మీరే ఏదో ఒకటి చేసి ఇద్దరిని కాపాడండి అని బేలగా చెప్తున్న విక్కీని చూస్తుంటే ఆర్కే అంకుల్ కళ్ళల్లో ఆశ్చర్యం. తను ఇన్ని రోజులు చూసిన ఆ విక్రమేనా ఇతను అని. నో విక్కీ, విక్కీ, ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే బతుకుతారు. నువ్వు బాస్ని డెసిషన్ చెప్పు అంది ఎలీనా మరోసారి తొందర పెడుతూ. ఇక విక్కీ తప్పదన్నట్టుగా గట్టిగా ఓసారి కళ్ళు మూసుకొని తెరిచి ఊపిరి గట్టిగా పీల్చి వదిలి తప్పక తన మనసు చంపుకొని, నాకు నా బిడ్డ కన్నా మేఘ్నానే ఇంపార్టెంట్. ప్లీజ్ మేడం, మేఘ్నాని ఎలాగైనా కాపాడండి అని చెప్పి పేపర్స్ మీద సిగ్నేచర్స్ చేసేసి ఆ ఫామ్ ఎలీనా గారి చేతిలో పెట్టాడు. విక్కీ సంతకం అయితే పెట్టాడు, కానీ అక్కడే జీవం లేని వాడిలా కూలబడిపోయాడు. ఆ పరిస్థితుల్లో విక్రమ్ ని చూసిన ఎలీనా, డోంట్ వెరీ విక్రమ్, బీ పాజిటివ్, హోప్ ఫర్ ది బెస్ట్. ఇద్దరూ బాగుండాలని కోరుకుందాం. అంతకు మించి అయితే నేనేం చేయలేను. బట్ మేఘ్నాని మాత్రం ఖచ్చితంగా కాపాడుతాను. నీకు మాటిస్తున్నా, బేబీ మీద మాత్రం హోప్స్ వదిలేసుకో అని తన షోల్డర్ మీద తట్టి తను వెంటనే లోపలికి వెళ్లిపోయింది ఎలీనా. అక్కడే నిలబడి చూస్తున్న లలిత గారికి అసలు ఏం జరిగింది అర్థం కాలేదు. ఆర్కే అంకుల్ కి మాత్రం మన ఇంగ్లీష్ తెలుసు కాబట్టి కాస్త విషయం చూచాయిగా అర్థమయ్యింది. లలిత విషయం తెలియక విక్రమ్ అలా బాధపడడం చూసి తట్టుకోలేక విక్రమ్ ముందుకు వెళ్లి, ధైర్యంగా ఉండు బాబు, వాళ్ళిద్దరికి ఏం కాదు, ఇద్దరు క్షేమంగా ఈ గండం నుంచి గట్టెక్కుతారు అని ధైర్యం చెప్పింది విక్రమ్ కి.
కానీ ఆవిడకు తెలియదు కదా, ఇద్దరు కాదు, ఇద్దరిలో ఒక్కరు మాత్రమే క్షేమంగా ఉంటారని. అందుకు తనే స్వయంగా తన చేతులతో సంతకం చేశాడని. అది అతను చెప్పలేడు. తన బిడ్డను తనే వద్దని చెప్పాడని ఎలా చెప్పగలదు? మౌనంగా ఉండిపోయాడు విక్రమ్. విషయం అర్థమైన ఆర్కే అంకుల్ లలిత గారితో విషయం చెప్పి, ఇంకా నయం, వీడు ఎక్కడ వాడి బిడ్డ మాత్రమే కావాలని నా కూతుర్ని కాదంటాడు అనుకుని టెన్షన్ పడ్డాను అనగానే, ఆర్కే అంకుల్ చెప్పిన విషయం విన్న లలిత వెంటనే విక్కీ మొహం చూసి ఓసారి ఆర్కే అంకుల్ వైపు ఉరిమి చూసింది. ఎందుకండి ఇంత స్వార్థం మీకు? మనకు కూతురు ఎంతో, అతనికి కూడా అతని బిడ్డ అంతే కదా. ఒక్కసారి మీ కూతురు గురించి మాత్రమే కాకుండా ఒక తండ్రిగా ఆలోచించండి. ఎన్ని రోజులు తన బిడ్డ కోసమే కదా మీరు ఇన్ని మాటలు అన్నా పడింది. అతను తన బిడ్డ మీద అతను ఎంత ప్రేమ పెంచుకొని ఉంటాడు, ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటాడు. కనీసం ఇంకా తనని కళ్ళతో కూడా చూసుకోకుండా తన బేబీని వదులుకుంటున్నాడు. అది కూడా ఎవరి కోసం? కేవలం మన అమ్మాయి కోసమే కదా. ఒక్కసారి అతని గురించి కూడా ఆలోచించండి. మీరు వెళ్ళి తనను ఓదార్చకపోయినా పర్లేదు, కానీ ఇలా ఇంకా బాధ పెట్టే మాటలు మాత్రం మాట్లాడకండి అంది లలిత. అప్పటికే విక్కీ మొహం మొత్తం పాలిపోయింది. అతని గుండెల్లో పెద్ద లావానే పొంగుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు అతన్ని ఎవ్వరూ కదిలించకుండా ఉన్నారు. మనసంతా భారంగా మారిపోయింది. అతను అసలు మనిషిగా అక్కడ ఉన్నాడే గాని చలనం లేని వాడిలా అయిపోయాడు. అతని మనసులో ఎన్ని కలలు కన్నాడు. నా బేబీ ఎంత బాగా చూసుకోవాలనుకున్నాడు. కానీ కనీసం అలాంటిది నాకు కనిపించకుండా పోతుందా నా బేబీ? మేఘన విషయంలో నేను చేసిన తప్పుకి ఆ దేవుడు నాకు మరే విధంగా శిక్ష వేసినా భరించేవాడినేమో. కానీ ఇలా అని ఇక తన కలలు కన్నా తన బేబీ తనకు ఎప్పటికీ దగ్గర కాలేదు అన్న ఊహకే అతనికి చచ్చిపోవాలని ఫీలింగ్ వచ్చేసింది. విక్రమ్ ని అలా చూస్తుంటే పాపం ఈసారి ఆర్కే అంకుల్ కి కూడా అతనంటే జాలి వేసింది. మానవత్వం ఉన్న మనిషిగా విక్రమ్ బాధను అర్థం చేసుకున్నాడేమో. విక్రమ్ పక్కకు వెళ్లి అతని షోల్డర్ మీద చెయ్యి వేశాడు ఓదార్పు కోసం. అప్పటి వరకు తన గుండెల్లోనే దాచుకున్న బాధ అంతా వెళ్ళు అలా పొంగుతుంటే ఓదార్పు కోరుతున్న అతను ఒక్కసారిగా ఆర్కే అంకుల్ వైపు తిరిగి చెయ్యి పట్టుకుని గట్టిగా అతని చేతుల్ని 2 చేతుల్లో బంధించి దుఃఖాన్ని దిగమింగే ప్రయత్నం చేస్తున్నాడు కళ్ళు మూసుకొని. ఆర్కే అంకుల్ కూడా విక్రమ్ వెన్నునిమురుతూ సైలెంట్ గానే అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన డాక్టర్, సార్, మేడం గారికి అసలు బీపీ కంట్రోల్లోకి రావడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో సర్జరీ ఎంత డేంజరో మీకు తెలుసు. ప్లీజ్ మీలో ఎవరైనా తనతో కాస్త మాట్లాడి చూడండి అని చెప్పింది కంగారుగా. విక్కీ పైకి లేచి ఐసీయూలోకి వెళ్తుంటే, బాబు విక్రమ్ నా కూతురు అంటున్న ఆర్కే అంకుల్ మాటకి ఆగి, డోంట్ వరీ అంకుల్, నా భార్యను కాపాడుకునే బాధ్యత నాది, మీరు టెన్షన్ పడకండి అని ఐసీయూలోకి వెళ్ళిపోయాడు. బెడ్ మీద స్పృహ లేకుండా ఆక్సిజన్ మాస్క్ తో పడుకొని ఉన్న మేఘన దగ్గరికి వెళ్లి ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకుని స్పృహలో లేని మేఘన చెవి దగ్గర అతను మాట్లాడుతూ, మేఘన ప్లీజ్ బీ కూల్, నీకేం కాదు. నువ్వు అన్నావుగా అప్పుడు, ఏదో రోజు నువ్వేం తప్పు చేయలేదని తెలుసుకొని నేను నీ కాళ్ళు పట్టుకుంటాను అని. అవును, అదే నిజం. నువ్వే తప్పు చేయలేదు, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను, నేనే తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కూడా అడుగుతున్నాను అని మేఘన కాళ్ళకి అతని చేతిని ఆనించాడు విక్రమ్. మేఘన బీపీలో ఏ మార్పు లేదు, ఇంకా హైలోనే ఉంది. మేఘాలో ఓవర్ బ్లీడింగ్ వల్ల తన కండిషన్ మరింత క్రిటికల్ గా మారిపోతుంది. ఉమ్మ నీరు కూడా కంప్లీట్ గా లీక్ అయిపోవడంతో తన పొట్ట పూర్తిగా రాయిలా గట్టిగా మారిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు హాస్పిటల్ కి వచ్చేసరికి బేబీలో మూమెంట్స్ లేవు. అందుకే ఎలీనా అంత ఖచ్చితంగా చెప్పింది బేబీ మీద హోప్స్ వదిలేసుకోమని. కమాన్ విక్రమ్, డూ ఇట్ ఫాస్ట్, తనని కంట్రోల్ చేయడానికి ట్రై చెయ్యి అని ఎలీనా మరోసారి చెప్పడంతో విక్రమ్ కి ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. వెంటనే తనకు ఏదో ఐడియా వచ్చినట్టు మళ్ళీ మేఘన పక్కకు వచ్చి ఆమె చెవి దగ్గరికి వెళ్లి, మేఘ, నువ్వే తప్పు చేయలేదు అన్నావుగా. నేను నీ కాళ్ళు పట్టుకుంటే కూడా నువ్వు నన్ను క్షమించను అన్నావు. కానీ నా మీద పగ తీర్చుకుంటాను అన్నావు కదా. మరి నువ్వు ఇలా బెడ్ మీదే పడుకుంటే నన్ను ఎలా పనిష్ చేస్తావు? ఓ, అదంతా ఉత్తినేనా?
నీకు నా మీద రివెంజ్ తీర్చుకునేంత ధైర్యం లేదా? శిక్షిస్తాను అన్నావు కదా మేఘ్న, నీకు ఆ టైం వచ్చేసింది. మరి శిక్షించకుండా ఎలా వెళ్తావు? నిజంగానే నువ్వే తప్పు చేయకపోతే లేచి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. లేదు నువ్వు ఇలానే ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేసినట్టే. కమాన్ మేఘా, షో మీ యువర్ లాయల్టీ, షో మీ యువర్ రివెంజ్, అదర్వైజ్ నువ్వు తప్పు చేశావని ఒప్పుకో అన్నాడు విక్రమ్. తను తప్పు చేయలేదు, అది నిరూపించుకోవాలన్న తపన తన మనసులోనే కాదు నర నరంలోనూ నిండి ఉండడంతో మేఘన స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యింది తన బ్రెయిన్ లో. అందుకే విక్రమ్ మీద రివెంజ్ కోసం తనను తాను మోటివేట్ చేసుకుంది. అది మారిన ఆమె బీపీ లెవెల్స్ చెప్తుండడంతో ఎలీనా అది చూసి, విక్రమ్ సూపర్, నువ్వేం చెప్పావో తెలియదు కానీ తన బీపీ రేంజ్ దాదాపు నార్మల్ కి వచ్చేసింది. ఈ స్టేజ్ లో సెడిటివ్ కి డేంజర్ లేదు అంది. విక్రమ్ కూడా మేఘనా పక్క నుండి లేచి బీపీ లెవెల్స్ చూసి థ్యాంక్ గాడ్ అనుకుని, ఓకే మేడం మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి మేఘాను మరోసారి చూసి, ప్లీజ్ మేడం మేఘాకు మాత్రం సేవ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతున్న విక్రమ్ ని ఆపి, విక్రమ్ వెయిట్, తనకి సెడిటివ్ ఇచ్చే వరకు ఇక్కడే ఉండు అంది ఎలీనా. విక్రమ్ కూడా ఓకే అనడంతో మేఘనాకు సెడిటివ్ ఇచ్చే వరకు అక్కడే ఉండి ఇచ్చాక 10 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వచ్చిన విక్రమ్ కి రెండు వైపులా చేరి, ఇప్పుడు మేఘా పరిస్థితి ఎలా ఉంది బాబు అని అడిగింది లలిత్. విక్రమ్ ఆన్సర్ కోసం ఆర్కే అంకుల్ కూడా ఆత్రంగా చూస్తుంటే వారి ఆత్రానికి భయానికి తెరదించుతూ, ఇప్పుడు మేఘాకి ఏ ప్రాబ్లం లేదు, తనకు ఆపరేషన్ స్టార్ట్ చేశారు, మరో గంటలో మేఘను నార్మల్ రూమ్ కి కూడా షిఫ్ట్ చేస్తారు అని చెప్పి ఎటో చూస్తూ వారి ముందు నుండి కదిలేశాడు విక్రమ్. 45 నిమిషాల పాటు సర్జరీ జరుగుతూనే ఉంది. ఆఫ్టర్ 1 అవర్ ఆపరేషన్ థియేటర్ డోర్స్ ఓపెన్ అవ్వడంతోనే అప్పటి వరకు ఏదో కోల్పోయిన వాడిలాగా ఉన్న విక్రమ్ ఫాస్ట్ గా ముందు బయటకు వచ్చిన ఓ డాక్టర్ ముందుకు వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు నా వైఫ్ పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు కంగారుగా. వెనకే ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన ఎలీనా కొంచెం డల్ గా, కంగ్రాట్స్ విక్రమ్, నీకు బాబు పుట్టాడు, బట్ ప్రీమెచ్యూర్ డెలివరీ కాబట్టి బేబీ హెల్త్ లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. లో వెయిట్ అండ్ బేబీకి కడుపులోనే ఉన్నప్పుడు జాండీస్ ఎఫెక్ట్ అవ్వడం, పైగా అన్నిటికన్నా మెయిన్ థింగ్ నెలలు కూడా నిండకుండానే పుట్టడం. ప్రెసెంట్ బేబీ 31 వీక్స్ లో ఉంది కాబట్టి ఇంకా ఒక్క 1 వీక్ పాటు మనం బేబీని ఇంక్యుబేటర్ లోనే ఉంచాలి. అప్పుడే తనకు 8th మంత్ కంప్లీట్ అయ్యి 9th స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు బేబీని అబ్జర్వేషన్ లో ఉంచాలి, అందుకే బాబుని ఇంక్యుబేటర్ కి షిఫ్ట్ చేశారు అంది ఎలీనా. ఎలీనా చెప్తుంది వింటున్న విక్రమ్ కి ఒక్క క్షణం కాలం అక్కడే ఆగిపోయి స్తంభించిపోయింది. బాబు పుట్టడం, అది కూడా సేఫ్ గా? ఇంక్యుబేటర్ అనేది పెద్ద సమస్య కాదు. యాజ్ ఎ డాక్టర్ గా ఎలాంటి కేర్ తీసుకోవాలో తనకి తెలుసు. బట్ జాండీస్ ఇప్పుడు అతనున్న సంతోషంలో అది పెద్ద సమస్యే కాదు. కానీ బాబు పుట్టాడు అనగానే అతని సంతోషం అంతా ఇంత కాదు. ఆల్మోస్ట్ అతని గుండె ఆగిపోయే స్టేజ్ లో ఉంది. అంటారు కదా, ఒక్కోసారి మనం పట్టలేని సంతోషం వచ్చినా, ఓర్చుకోలేని బాధ వచ్చినా మన మెదడు శరీరం యాక్సెప్ట్ చేయలేదని. ఇప్పుడు విక్రమ్ పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది. తనకు దూరం అవుతుంది అని అనుకుని హోప్స్ వదిలేసుకున్న తన బేబీ సేఫ్ గా బయటకు వచ్చిందంటే చెప్పలేని సంతోషంలో ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఎలీనా, బట్ మేఘా మాత్రం అంది. అంతే, ఆ మాట విన్న విక్రమ్ ఆశలు అన్ని ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి పేక మేడల. మళ్ళీ అతని గుండెల్లో తుఫాను వచ్చి వెలిసిన స్తబ్దత. వణుకుతున్న గొంతుతో, మేడం నా మేఘాకి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు. సారీ టు సే విక్రమ్, నీకు ఇలా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. మేఘా కండిషన్ ప్రెసెంట్ అయితే ఓకే, బట్ తను తీసుకున్న ఓవర్ స్ట్రెస్ వల్ల, తనకు మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల తన గర్భసంచి పూర్తిగా దెబ్బతింది. నాకు తెలిసి తన లైఫ్ లో ఇదే తన లాస్ట్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఒకవేళ మళ్ళీ తనకు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నా కూడా అది తన ప్రాణానికే ప్రమాదం. సో బెటర్ తను మళ్ళీ తల్లి కావాలనుకోకపోవడమే చాలా మంచిది అని చెప్పింది ఎలీనా. బేబీకి గాని మదర్ కి గాని ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయా అని అనుకోవద్దు. ఇలాంటి కాంప్లికేషన్స్ అయితే వస్తాయి అంట. అది మీకు నేను చెప్తున్నవే కరెక్ట్ నో కాదో తెలియదు కానీ
వస్తాయి అని మాత్రం తెలుసు, ఎందుకంటే నేను డాక్టర్ కాదు. అందుకని ప్లీజ్ దీన్ని ఇలా కాదు కదా అలా కదా అనకండి. మీలో డాక్టర్స్ ఎవరైనా ఉంటే అడ్జస్ట్ అయ్యి చదివేయండి. అండ్ చెప్పాను కదా బేబీ హెల్త్ కూడా ఇష్యూలో ఉందని. సో నా సజెషన్ అయితే ఈ విషయాన్ని మేఘ దగ్గర దాచడమే బెటర్. ఎలాగో ఓ 1 వీక్ లో బేబీ హెల్త్ నార్మల్ కి వచ్చేస్తుంది. అప్పటి వరకు ఈ విషయాన్ని చెప్పకపోతేనే అట్లీస్ట్ మేఘా హెల్త్ అయినా బాగుంటుంది అని సజెషన్ చేసింది అలీనా. మేఘాకి తెలియకుండానా అని ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమ్. అండ్ విక్రమ్ 15 minutes లో మేఘాని రూమ్ కి షిఫ్ట్ చేస్తాము, బట్ బీ కేర్ఫుల్ అంది అలీనా. అండ్ బేబీని చూడాలనుకుంటే నీకు తెలుసుగా ఫార్మాలిటీస్ అంది. ఐ నో మ్యామ్ అన్నాడు విక్రమ్ ముభావంగా. ఓకే మిస్టర్ విక్కీ, టేక్ కేర్ ఆఫ్ దేర్ బోత్ హెల్త్ అని చెప్పి వెళ్ళిపోయింది ఎలీనా. ఇప్పుడు ఎలా విక్రమ్, అమ్మాయికి ఏం చెప్దాం అని అడిగాడు ఆర్కే అంకుల్. లలిత గారు కూడా ఏం అర్థం కాకుండా చూస్తూ ఉంటే, ఏం జరిగింది బాబు, తల్లి బిడ్డ క్షేమమేనా అని అడిగింది. ఆర్కే అంకుల్ కి ఈ విషయం అర్థం అవడంతో లలితకి అర్థమయ్యేట్టుగా చెప్పాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎలా? కళ్ళు తెరవగానే అది నా బిడ్డ ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి అని తల పట్టుకున్నారు. డోంట్ వరీ ఆంటీ, నేను చూసుకుంటాను. మేఘనాకి ఏం చెప్పి సర్ది చెప్పాలో నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను, మీరేం టెన్షన్ పడకండి అన్నాడు విక్రమ్. 5 నిమిషాలకు కాస్త సర్దుకున్నాక బాబు ఒకసారి బాబుని చూడొచ్చా అని అడిగింది లలిత. హా ఆంటీ అని వాళ్ళను ఓ రూమ్ లోకి తీసుకెళ్లాడు విక్రమ్. లోపలికి వెళ్ళడానికి ముగ్గురు శానిటైజ్ చేసిన డ్రెస్సెస్ వేసుకొని హ్యాండ్ గ్లౌజెస్ మాస్కులు కూడా పెట్టుకొని రూమ్ లోకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ముందుగా విక్కీని ఆ రూమ్ లోకి వెళ్లి గ్లాస్ బాక్స్ లో ఉన్న తన బాబుని చూసుకున్నాడు. ప్యూర్ వైట్ కలర్ స్కిన్ టోన్, బట్ బాడీ మీద జాండీస్ వల్ల ఎల్లో కలర్ కి వచ్చేసింది. లైట్ పింక్ కలర్ చెంపలు, అటు చిన్న పెదాలు, బ్రౌన్ కలర్ ఐస్ అయినా కూడా ఎల్లో కలర్ లో ఉన్నాయి. ప్రెసెంట్ చాలా సన్నగా ఉన్నా కూడా యాక్టివ్ గా కళ్ళను అటు ఇటు తిప్పుతున్నాడు బాబు. బాబుని చూడగానే విక్రమ్ కంట్లోంచి కన్నీళ్లు రాలిపోయాయి సంతోషంతో. వెంటనే తన బాబుని దగ్గరికి తీసుకోవాలని, గట్టిగా తన గుండెలకు హత్తుకోవాలని మనసు తెగలాగేస్తుంది విక్కీకి. కానీ కనీసం బాబుని టచ్ కూడా చేయలేని పరిస్థితి అతనికి. తన పరిస్థితికి తనను తానే తిట్టుకుంటూ గ్లాస్ మీద నుండి టచ్ చేసి తన కొడుకుని టచ్ చేసిన ఫీలింగ్ తో సంతోషపడుతూ కన్నీళ్లు తుడుచుకొని బయటకు వచ్చాడు. నెక్స్ట్ ఎపిసోడ్ రూమ్ కి షిఫ్ట్ చేసిన 2 గంటలకి స్పృహలోకి వచ్చిన మేఘనకి తన పక్కన బెడ్ మీద తడుముకొని అక్కడ తన బిడ్డ స్పర్శ అందకపోవడంతో కంగారుగా అక్కడే ఉన్న లలిత గారితో, అమ్మా నా బిడ్డ ఎక్కడా అని అడిగింది మేఘన. స్టోరీ ఇక నుండి ఒక 3 episodes పాటు వెరీ ఎమోషనల్ అంటే ఎమోషనల్ గా వెళ్ళిపోతుంది. మీకు అర్థం అవుతుందో లేదో కానీ చదువుతుంటే నాకు కూడా అసలు ఎమోషన్ గానే ఉంది. అందుకే అక్కడక్కడ తడబడుతున్నాను. అలా వచ్చేస్తుంది అన్నమాట, నాకు కన్నీళ్లు కూడా వస్తున్నాయి. సో అది కాకపోతే ఫైనల్లీ హ్యాపీ ఎండింగే వస్తుంది అనుకోండి. సో స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా స్టోరీని మీకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.